శ్రీకాకుళం జిల్లా రాజాం సారథి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ హాస్టల్లో విద్యార్థినులను ఇన్ఛార్జ్ మేడం వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భోజనం, తాగునీరు వంటి ప్రాథమిక సమస్యలపై కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం సారథి కేజీబీవీ గర్ల్స్ హాస్టల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థినులు ఇన్ఛార్జ్ మాధురి మేడం తమను వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. భోజనం తినే సమయంలో రూమ్లో కానీ ఎక్కడా ఉన్నా కానీ వెంటనే వచ్చి తిని వెళ్లాలని ఆదేశిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థినులు చెబుతున్నారు. ఇంటర్ విద్యార్థినుల వల్ల హాస్టల్కు చెడ్డ పేరు వస్తోందని దూషిస్తున్నట్లు కూడా ఆరోపిస్తున్నారు. ఇంకా హాస్టల్లో తాగునీరు ఉప్పుగా వస్తున్నా కూడా సమస్యను పట్టించుకోవడం లేదని విద్యార్థినులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాలేజీలో ఒకరే 4 ఉద్యోగాలు నిర్వహిస్తూ బిల్లులు డ్రా చేస్తున్నారని కాంట్రాక్ట్ బేసిక్ వార్డెన్ రమ ఆరోపించారు. ఇన్ఛార్జ్ మాధురి మేడం 9 ఏళ్లుగా ఒకే పాఠశాలలో కొనసాగుతూ ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఉద్యోగులు, విద్యార్థినులు అంటున్నారు. అది కేజీబీ హాస్టల్ సార్, సారథి నగర్. మాకు నైట్ వాచర్ ఉండేవాళ్ళు, కానీ మానేశారు, రీజన్ లేకుండా మానేశారు సార్. వాష్రూమ్స్ కూడా క్లీన్గా లేవు సార్. ఇప్పుడు మొత్తంగా అయితే ఫుడ్ అయితే బాగానే ఉంటుంది, కానీ మేమేమైనా కొంచెం లేట్గా వచ్చినా సరే తిడుతున్నారు సార్. మళ్ళీ వంట వాళ్ళ వల్ల ప్రాబ్లం అంటే ఒకసారి మేము లేట్గా వచ్చామని అన్నంలో 2 చేతులు పెట్టేసి కలిపేశారు సార్. మేము అప్పుడు కూడా తినడం మానేసాం సార్ మేము వాళ్ళ వల్ల. మళ్ళీ రూమ్లో టైంకి వచ్చేయాలంట, రూమ్లో మేము పడుకున్నాం, అప్పుడు స్టిక్ పట్టుకుని వచ్చి మరీ కూడా కొట్టేశారు సార్. మమ్మల్ని కొట్టనే ట్రై చేస్తున్నారు. అంటే మేము పడుకోకూడదంట, పడుకున్న వాళ్ళు అంటే మెలుకులు ఉండం కదా సార్, మేము పిలిచిన వెంబటనే పలకలేదని స్టిక్ పట్టుకుని వచ్చి కొట్టని ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఎలా సార్ ఇన్ఛార్జ్ అండ్ వంట వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ మాధురి మేడం సార్. నిర్మల ఆంటీ కూడా ఆ అమ్మ మానేసిన తర్వాత కూడా మళ్ళీ డ్యూటీలో లేనప్పుడు కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు సార్. మా విషయాలన్నీ తెలుసుకొని మా మీద ఏదోదో బయటికి వెళ్ళి చెప్తారు సార్. మొత్తంగా నిర్మల ఆంటీ అండ్ మాధురి మేడం. సార్, మేము కేజీబీబీ గర్ల్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. వంజరంపేట లైన్ సార్. మాకు ఇక్కడ ఈ హాస్టల్ ఇన్ఛార్జ్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండ్రు సార్. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా ఫుడ్కి వచ్చేయమంటారు సార్. మేము ఎక్కడున్నా కూడా వచ్చేయమంటాను సార్. 7కి ఫుడ్ పెడతారు సార్. 7 లోపు 1 నిమిషం దాటినా కూడా ఎక్కడున్నా వచ్చేయమంటారు సార్. 8 చేసినా వచ్చేయమంటారు. 7లో ఎందుకు మీరు రారు, 7కి వచ్చేయండి, 7కే రావాలి అని అంటారు సార్. ఒకవేళ మాకు ఆ 7కి తినిస్తే 8, 9, 10 ఆ టైంలోన ఆకలేస్తే మీరు ఏమైనా చిన్నపిల్లలు లేటి ఆకలేస్తుంది ఉండండి అలాగా, లేకపోతే స్నాక్స్ తెచ్చుకోండి షాప్కి వెళ్ళి, ఆ టైం అప్పుడు మాకు షాపులు ఉండవు సార్ అలా చెప్తారు. మళ్ళీ ఇంటర్ అనేసి ఇంటర్ వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తారు సార్. అన్ని గొడవల్లోకి ఇంటర్ వాళ్ళే లాగుతారు. ఉంది సార్, సాల్ట్ వాటర్ వస్తుంది. ఆ మేడం అది పట్టించుకోలేదు అసలు. సాల్ట్ వాటర్ ఆ వాటర్ వస్తుందనే విషయం కూడా చెప్పలేదు సార్. వాటర్ వస్తుందా రాదా, ఏటున్నా లేదా ఆ వేట అడగరు సార్. వచ్చుతారు, గొడవలు ఆడుతారు, మమ్మల్ని మధ్యలో లాగుతారు సార్. ఎప్పుడున్నా పి మాధురి మేడం. మీకు మా వార్తలు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వార్తల కోసం R9 టీవీ ఛానల్ ని చూస్తూ ఉండండి.